హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీస్ మన ఛానల్. సో ఈరోజు మనకి పాలిసెట్ 30 days ఫ్రీ కోచింగ్లో భాగంగా మనం పాలినామియల్ కాన్సెప్ట్, అదేవిధంగా షార్ట్ కట్స్, అదేవిధంగా గ్రాఫ్స్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం అండి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక ముఖ్యమైన గమనికండి. సో మనకి 1000 బిట్స్ అనేది చాలా ఎక్సలెంట్గా రెడీ అయ్యండి. సో మొత్తం అన్ని బిట్లు నేనే రాశాను, అన్ని మోడల్స్లోను అన్ని లాజిక్స్తోనూ కూడా రాశాను. ఎందుకంటే మనకి పాలిసెట్లోని 50 out of 50 ఖచ్చితంగా మ్యాథ్స్లో రావాలని కొంతమందికి ఉంటుంది. సో ఫిజిక్స్ వీడియోస్ మీకు ఫ్రీగా ఇస్తున్నాను, కెమిస్ట్రీ వీడియోస్ కూడా ఫ్రీగా ఇస్తున్నాను, ఎందుకంటే చాలా మంది ఫోన్ చేసి అడుగుతున్నారు కనుక. సో మ్యాథ్స్ వీడియోస్ కూడా ఫ్రీగా ఇస్తున్నాను. అంటే మన వీడియోస్ చూస్తే దాదాపు మీకు 5000 బిలో ర్యాంక్ అయితే పక్కా, 5000 or 3000 బిలో. సో అయితే మనకి 100 లోపు ఖచ్చితంగా నాకు 100 లోపు రావాలి అంటే 500 లోపు ఖచ్చితంగా రావాలి. నాకు గవర్నమెంట్ కాలేజ్ కావాలంటే జూమ్ క్లాసెస్ జాయిన్ అవ్వండి. అందరికీ కాదు, సో ఎవరికైతే విల్లింగ్ ఉంటుందో నాకు సింగిల్ డిజిట్ ర్యాంక్ తెచ్చుకోవాలి అంటే డబుల్ డిజిట్ ర్యాంక్ తెచ్చుకోవాలని కొంతమందికి విల్లింగ్ ఉంటుంది. సో అటువంటి స్టూడెంట్స్ మనకు ఖచ్చితంగా జూమ్ క్లాసెస్ జాయిన్ అవ్వండి. సో మనకి ఏంటంటే చాలా తక్కువ ప్రైస్తో నేను జూమ్ క్లాసెస్ మీకు కండక్ట్ చేస్తున్నాను. 1000 బిట్స్ అయితే ఎక్సలెంట్గా వచ్చాయి. సో ట్రిగ్నోమెట్రీ అయితే 100 బిట్స్ కన్నా ఎక్కువ వచ్చాయి, మంచి బిట్స్ అన్నమాట ట్రిగ్నోమెట్రీ. సో దీంట్లో కూడా 70 బిట్స్, ప్రతి లెసన్ నుండి మినిమం 70 బిట్స్ తగ్గకుండా సో 1000 బిట్స్ ప్లస్ అనేది నేను రాశాను. సో జూమ్ క్లాసెస్ కావాలని కింద నా నెంబర్ ఉంటుంది, నా నెంబర్ కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో ఈ రోజు రేపే అవకాశం, ఎందుకంటే ఈ రోజు మనకి 3వ రోజు కనుక 4 ఎల్లుండి నుండి మనకు స్టార్ట్ అయిపోతే 5వ నుండి స్టార్ట్ అవుతుంది. సో కనుక ఏ మాత్రం ఆలోచన చేయకుండా జూమ్ క్లాస్ జాయిన్ అవ్వండి, ఎందుకంటే తక్కువ మందికి అవకాశం, 99 మందికే. సో ఎందుకంటే జూమ్ అనేది 100 మందికి మాత్రమే కెపాసిటీ, 100 కన్నా ఎక్కువ మంది తీసుకోదు. సో కనుక ఎవరైతే ఇంకా జాయిన్ అవ్వలేదో సో వాళ్ళు వెంటనే ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇంకా ఆలోచించుకొని వీడియోని స్టార్ట్ చేద్దాం. పాలినామియల్ అంటే మనకి ఇవన్నీ రావాలి. సో ఇక్కడ వరకు వస్తేనే పాలినామియల్ అర్థం అవుతుంది. సో పాలినామియల్ అంటే ఏంటి? వేరియబుల్. ఫస్ట్ వేరియబుల్ నేర్చుకోవాలి. ఇంగ్లీష్లో ఉన్న అన్ని లెటర్స్ కూడా వేరియబుల్స్. ఎందుకు? ప్రతి లెటర్ కూడా ఒక వాల్యూ తీసుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇష్టమైన లెటర్ జీ, గౌరీ శంకర్ కనుక జీ అనుకుందాం. జీ ఈజ్ ఈక్వల్ టు నేను 1 తీసుకున్నాను, మా ఫ్రెండ్ జీ ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకున్నాడు, ఇంకోటి జీ ఈజ్ ఈక్వల్ టు 5 తీసుకున్నాడు. జీ అనేది ఒకటే లెటర్, కానీ దానికి ఒక్కొక్కటి ఒక్కొక్క వాల్యూ ఇస్తుంది అనమాట. అంటే ఏంటి? సో ఎ సింబల్, జీ అనేది ఒక సింబల్, ఎ సింబల్ విచ్ ఈస్ టేకింగ్ ఇట్ వాల్యూ, విచ్ ఈస్ చేంజింగ్ ఇట్స్ వాల్యూ, విచ్ ఈస్ వ్యారింగ్ ఇట్స్ వాల్యూ ఈస్ కాల్డ్ వేరియబుల్. మరి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సింబల్, ఇది సింబల్ మారదు, ఎవరు రాసిన 7 రాయాలి, కాకపోతే తెలుగులో 7 అంటారు, హిందీలో 7. సో అంటే ఏంటంటే మనకి ఒక సింబల్ అలాగే ఉంటే, ఫిక్స్డ్గా ఉంటే దాన్ని కాన్స్టెంట్ అంటారు. ఎ సింబల్ విచ్ హ్యాస్ ఫిక్స్డ్ వాల్యూ ఈస్ కాల్డ్ కాన్స్టెంట్. ఎ సింబల్ విచ్ హ్యాస్ ఫిక్స్డ్ వాల్యూ ఈస్ కాల్డ్ కాన్స్టెంట్. టర్మ్ అంటే ఏంటి? వేరియబుల్ ఎలా టర్మ్. సో ఎక్స్ అనేది ఒక వేరియబుల్ తీసుకొని అనుకో, అదొక టర్మ్ అవుతుంది. 5 అనేది ఒక వేరియబుల్ కాన్స్టెంట్ తీసుకొని అనుకోండి, అదే టర్మ్ అవుతుంది. ఈ రెండింటిని మల్టిప్లై చేశాను అనుకోండి 5x, అది కూడా టర్మే. డివిజన్ చేశాను అనుకోండి, అది కూడా టర్మే. మీ డివిజన్ ఎలా చేసినా సరే అది టర్మే. సో అంటే ఏంటి? వేరియబుల్ అలోన్ ఈజ్ ఎ టర్మ్, కాన్స్టెంట్ అలోన్ ఈజ్ ఎ టర్మ్. ద కాంబినేషన్ ఆఫ్ బోత్ విత్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఈజ్ ఆల్సో ఎ టర్మ్. అయితే మనకి డిగ్రీ ఆఫ్ ఎ టర్మ్ నేర్చుకోవాలి. చూడండి, x²y, దీని యొక్క డిగ్రీ ఎంత? ఒక టర్మ్లోని ఎన్ని వేరియబుల్స్ ఎన్నిసార్లు వచ్చాయి ఆ మొత్తాన్ని దాని యొక్క డిగ్రీ అంటారు అన్నమాట. సో ఎక్స్ అనేవి 2 వచ్చాయి, y అనేది 1 వచ్చింది, అంటే డిగ్రీ ఎంత అవుతుంది? 3 అవుతుంది. సో డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 3. అలా కాకుండా x³ y⁴ z⁴ 7. సో దీని డిగ్రీ ఎంత? అంటే వచ్చేయండి 3 + 4 7, 7 + 7 14. సో దీని యొక్క డిగ్రీ 14 అవుతుంది. అంటే ద సమ్ ఆఫ్ ది పవర్స్ ఆఫ్ ది వేరియబుల్స్ ఇన్ ద గివెన్ టర్మ్ ఈస్ కాల్డ్ డిగ్రీ ఆఫ్ ఎ టర్మ్. ఎక్స్ప్రెషన్, a symbol which expresses something is called an expression. ఒక సింబల్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏదైనా రాశాను అనుకోండి, మీరు దాన్ని చూడగానే 5 + x అంటే ఇది ఒక సింబల్, ప్లస్ అనేది ఒక సింబల్, మీరు చూడగానే చెప్తున్నారు. ఇది 5 అని మీరు చూడగానే చెప్తున్నారు. ఇవన్నీ సింబల్స్ మాట. ఎ సింబల్ విచ్ ఎక్స్ప్రెసెస్ సంథింగ్ ఈజ్ కాల్డ్ అన్ ఎక్స్ప్రెషన్. ఆ సింబల్లో కనుక ఓన్లీ నెంబర్స్ ఉంటే దాన్ని న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ అంటారు. ఆ సింబల్లో కనుక వేరియబుల్స్ ఉంటే దాన్ని వేరియబుల్ ఎక్స్ప్రెషన్ అంటారు. ఆల్జీబ్రా ఆర్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్. 2 or more terms which are connected with fundamental operations.
ఈజ్ కాల్డ్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్. అంటే రెండు లేదా అంతకంటే టర్మ్స్ని మనం ప్లస్ లేదా మైనస్ లేదా ఇంటూ లేదా డివిజన్తో రాసినట్లయితే దాన్ని మనం ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అంటాం. ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అంటాం. పాలినోమియల్. సో మనం తీసుకున్న ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్లోని వాటి యొక్క డిగ్రీస్ అన్నీ కూడా పాజిటివ్ అయితే దాన్ని పాలినోమియల్ అంటారు. మరి డిగ్రీ ఆఫ్ ది పాలినోమియల్ ఎలా డిసైడ్ చేస్తామంటే మనం తీసుకున్న పాలినోమియల్ని ఏ టర్మ్ యొక్క డిగ్రీ ఎక్కువ ఉంటుందో దాన్ని డిగ్రీ ఆఫ్ ది పాలినోమియల్ అంటాం. డిగ్రీ ఆఫ్ ది ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటాం, డిగ్రీ ఆఫ్ ది పాలినోమియల్. మన 10th క్లాస్లోని మనం మీకు ఏమి ఇచ్చాడు, రైట్ ద ట్రైనోమియల్ విత్ డిగ్రీ 6 అన్నాడు. ట్రైనోమియల్ అంటే ఇంకా మనకి నేర్చుకోవాలి. సో 3 టర్మ్స్ ఉంటే ట్రైనోమియల్. సో కనుక ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ డిగ్రీ 6 అన్నాడు. ఈ మూడిట్లో దేనికో దానికి 6 పెట్టండి, అయిపోయింది అంతే. లేదంటే దీనికి 6 పెట్టండి, లేదు మూడింటికి 6 పెట్టండి, ఏం ప్రాబ్లం. అంటే డిగ్రీ 6 ఉంది, 3 టర్మ్స్ ఉన్నాయి కనుక ట్రైనోమియల్. సో అలాంటి బిట్టు మన 10th క్లాస్లో ఇచ్చాయి. ఇలాంటి ఇంకా చాలా ఇస్తారు పాలిటెక్నిక్లో. సో మంచి లాజిక్తో కూడినవి చాలా ఇష్టం. సో పాలినోమియల్ అంటే ఏం చెప్పుకున్నాము, ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్లోని ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటే =0 రాదు. =0 వస్తే అది ఈక్వేషన్ అయిపోద్ది. సో ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్లోని మనకి ప్రతి టర్మ్ యొక్క డిగ్రీ పాజిటివ్ అయితే దాన్ని పాలినోమియల్ అంటారు. ఎందుకంటే దాన్ని డిగ్రీ ఇండెక్స్ అంటే లేదంటే పవర్ అంటారు. సో ద పవర్ ఆఫ్ ఎవ్రీ వేరియబుల్ మస్ట్ బి పాజిటివ్ ఇంటిగ్రల్ నెంబర్, పాజిటివ్ ఇంటీజర్ నెంబర్, లేదంటే పాజిటివ్ నెంబర్ అని చెప్తారు అన్నమాట. మరి పాలినోమియల్లోని రకాలు ఉంటాయి. పాలినోమియల్లోని ఒకే ఒక టర్మ్ ఉందనుకోండి, ఒకే ఒక టర్మ్ ఉంటే దాన్ని మోనోమియల్ అంటారు. 2 టర్మ్స్ ఉంటే దాన్ని బైనోమియల్ అంటారు. 3 టర్మ్స్ ఉంటే దాన్ని ట్రైనోమియల్ అంటారు. అంటే ఒకే టర్మ్ ఉంటే దాన్ని మోనోమియల్, 2 టర్మ్స్ ఉంటే దాన్ని బైనోమియల్, 3 టర్మ్స్ ఉంటే దాన్ని ట్రైనోమియల్ అంటారు. ఇది అకార్డింగ్ టు టర్మ్స్. మరి అకార్డింగ్ టు డిగ్రీ, ఒకే ఒక డిగ్రీ ఉంటే దాన్ని లీనియర్ అంటారు. 2 డిగ్రీస్ ఉంటే దాన్ని క్వాడ్రాటిక్ అంటారు. 3 డిగ్రీస్ ఉంటే దాన్ని క్యూబిక్ అంటారు. అంటే 1 డిగ్రీ ఉంటే లీనియర్ పాలినోమియల్, 2 డిగ్రీస్ ఉంటే క్వాడ్రాటిక్ పాలినోమియల్, 3 ఉంటే క్యూబిక్ పాలినోమియల్ అంటారు అన్నమాట. సో అంటే ఏంటి, లీనియర్ పాలినోమియల్ అంటుంది ఎలా ఉంటుంది, x + y + 2 ఉంటుంది. ఇక్కడ క్వాడ్రాటిక్ ఏముంటుంది, x² + 5x + 6 ఉంటుంది. క్యూబిక్ ఏంటి, x³ - 8. ఇలాగా మనకి డిగ్రీ బట్టి దాని యొక్క పేరు అనేది డిసైడ్ అవుతుంది అన్నమాట. సో ఇది మనకి పాలినోమియల్ టైప్స్. నెక్స్ట్ జీరో పాలినోమియల్. మనం తీసుకున్న పాలినోమియల్లోని అన్నీ కూడా జీరోస్ అయితే, అన్ని టర్మ్స్ జీరో అయితే దాన్ని జీరో పాలినోమియల్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ 0x² + 0x + 0. చూడండి అన్ని జీరోస్ ఉన్నాయి. సో దిస్ ఈస్ జీరో పాలినోమియల్. జీరో ఆఫ్ ది పాలినోమియల్ అంటే ఏంటి, ఇది ఒక పాలినోమియల్. నేను ఎక్స్ వాల్యూ ఏం తీసుకుంటే ఆ పాలినోమియల్ మనకి 0 ఇస్తుందో దాన్ని జీరో ఆఫ్ ది పాలినోమియల్ అంటారు. జీరో ఆఫ్ ది పాలినోమియల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ వాల్యూ 5 వేసాను అనుకోండి, 5 - 5 ఎంత, 0. అంటే నేను ఎక్స్ వాల్యూ 5 తీసుకున్నాను, x = ఏం తీసుకున్నాను, 5 తీసుకున్నాను కనుక x = 5 ఇస్ ద జీరో ఆఫ్ ది పాలినోమియల్. అక్కడ x = 5 తెప్పించి ఇంకేది వేసినా సరే మనకి 0 రాదు. అంటే సో ఓన్లీ ఒక x = 5 మాత్రమే ఇది జీరో ఆఫ్ ది పాలినోమియల్ అవుతుందన్నమాట. అంటే జీరో ఆఫ్ ది పాలినోమియల్ అంటే ఏంటి, ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ x ద పాలినోమియల్ బికమ్స్ 0 ఈస్ కాల్డ్ జీరో ఆఫ్ ది పాలినోమియల్. జీరో ఆఫ్ ది పాలినోమియల్. నెక్స్ట్ రిలేషన్షిప్ చూద్దాం ఇప్పుడు. అంటే జీరోస్ కోఎఫిషియెంట్స్ కి నెక్స్ట్ జీరోస్ కి కొంచెం రిలేషన్ ఉంటుంది. ఆ రిలేషన్ ఏంటో చూద్దాం, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రిలేషన్షిప్ బిట్వీన్ పాలినోమియల్ అండ్ జీరోస్ చూద్దాం. మనం ఫస్ట్ లీనియర్ పాలినోమియల్ తీసుకుందాం. లీనియర్ పాలినోమియల్ అంటే డిగ్రీ ఎంత ఉండదు, 1 ఉంటుంది. అంటే ax + b ఇది స్టాండర్డ్ ఫామ్ అన్నమాట. దీన్నే మనం ఏం రాయొచ్చు అంటే 2x + 3 కానీ మీ ఇష్టం. ఈ a, b మీకు నచ్చిన నెంబర్స్ రాయొచ్చు. 5x - 2 కానీ ఏవైనా రాయొచ్చు. మరి డిగ్రీ అంతా లీనియర్ పాలినోమియల్కి 1 ఉంటుంది కనుక సో ఇక్కడ రిలేషన్షిప్ ఏంటంటే మనకి ఇక్కడ 0 అనేది 1 ఉంటుంది, దాన్ని ఆల్ఫా అనుకుంటే -b/a
సో ప్లస్ బి అటు వెళ్తే మైనస్ బి అవుతుంది, ఏ అనేది డివిజన్ అవుతుంది. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. అంటే ఎలా వచ్చింది అది? దీన్ని ఈజ్ ఈక్వల్ టు 0 చేయండి. ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తే ఏఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0, ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. ఈ విధంగా లీనియర్ పాలినామియల్ యొక్క 0 వస్తుంది. లీనియర్ పాలినామియల్ యొక్క 0 వస్తుంది. మరి దీని 0 అడిగాడు అనుకోండి, ఏం చేయాలి? మనకి ఈజ్ ఈక్వల్ టు 0 చేయాలి. అప్పుడు ఏమవుతుంది మనకి? 2x ఈజ్ ఈక్వల్ టు -3. దట్ ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్ టు -3/2. సో అంటే దాని 0 ఏమవుతుంది? -3. డిగ్రీ 1 ఉంది కనుక ఒక 0 ఉంటుంది. డిగ్రీ 1 అంటే ఒక 0 ఉంటుంది. నెక్స్ట్ దీని 0 ఎలా కావాలి మనకి? 5x ఈజ్ ఈక్వల్ టు 2. దట్ ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్ టు -2/5. -2/5. అంటే మనం ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? రిలేషన్ అంటే మైనస్ కాన్స్టెంట్ బై ఎక్స్ కోఫిషియంట్. మైనస్ కాన్స్టెంట్ ఏదైతే అది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా 5/2 ఎలా వచ్చి ఇక్కడ 2/5 ఎలా వచ్చింది? +2/5. సో మైనస్ కాన్స్టెంట్ ఎంత ఇక్కడ? -2. సో మైనస్ ప్లస్ అయిపోయింది బై ఎక్స్ కోఫిషియంట్. ఎక్స్ కోఫిషియంట్ ఏంటి? ఎక్స్ కోఫిషియంట్ 5 కనుక 5. అంటే ఒక ఫార్ములా అయితే నాకు వచ్చింది. ఏమొచ్చింది? ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాన్స్టెంట్ బై the coefficient of x. The coefficient of x. ఇలా డైరెక్ట్ గా మనం చేయొచ్చు. ఈజ్ ఈక్వల్ టు 0 చేయకుండా ఇలా డైరెక్ట్ గా చేసుకోవచ్చు. సో లీనియర్ అయిపోయింది. ఇప్పుడు క్వాడ్రాటిక్ లీనియర్ ఈక్వేషన్, క్వాడ్రాటిక్ పాలినామియల్. ఏంటి క్వాడ్రాటిక్ పాలినామియల్? మీ అందరికీ తెలుసు స్టాండర్డ్ ఫామ్ ఏంటి? ax² + bx + c వేర్ a నాట్ ఈక్వల్ టు 0. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. కొన్ని బిట్స్ ఉంటాయి, మైండ్ బ్లోయింగ్ మాట. సో ax² + bx + c. డిగ్రీ 2 ఉంది కనుక దీనికి 2 జీరోస్ ఉంటాయి. డిగ్రీ 2 కనుక దీనికి 2 జీరోస్ ఉంటాయి. సో ఒకటి ఆల్ఫా, ఇంకొకటి బీటా. సో మరి ఆల్ఫా ప్లస్ బీటా చేస్తే -b/a. ప్రొడక్ట్ ఆఫ్ ది 0 ఆల్ఫా ఇంటూ బీటా చేస్తే కాన్స్టెంట్ బై x² కోఫిషియంట్ అంటే c/a. ఇది చాలా ఇంపార్టెంట్. సో -b/a అనేది సమ్ ఆఫ్ ది జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ c/a. అలా కాకుండా క్యూబిక్ ఉంటుంది. క్యూబిక్ అంటే x³. క్యూబిక్ పాలినామియల్ ax³ + bx² + cx + d. ఇది క్యూబిక్ పాలినామియల్ స్టాండర్డ్ ఫామ్. ఇక్కడ కూడా ఏ అనేది 0 అవ్వకూడదు. కండిషన్ ఏ నాట్ ఈక్వల్ టు 0. ఎందుకు ఏ 0 కాకూడదు? ఏ 0 అయింది అనుకోండి x³ 0 అయిపోతుంది. అప్పుడు అది క్యూబిక్ అవ్వదు, క్వాడ్రాటిక్ అవుద్ది. అందుకని ఏ 0 అవ్వకూడదు మేడం. ఓకే. సో ఇక్కడ మనకి క్యూబిక్ అంటే 3 డిగ్రీ అనేది 3 ఉంది కనుక దీనికి 3 జీరోస్ ఉంటాయి. 3 జీరోస్ అంటే ఏ పాసిబిలిటీ ఉంటుంది? సమ్ ఆఫ్ ది జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి కిందన ఎప్పుడు కూడా x² కోఎఫిషియంట్ తోనే డివిజన్ చేస్తాం. అందుకే ఏ నాట్ ఈక్వల్ 0 రాసుకుంటాం. చూడండి ప్రతి దగ్గర కూడా, అక్కడ కూడా అంతే. అయితే ఇక్కడ ఫస్ట్ టైం ఆల్రెడీ డివిజన్ చేస్తాం కనుక సెకండ్ టర్మ్ నుండి ఇక్కడ మైనస్ తీసుకోవాలి, ఇది ప్లస్ తీసుకోవాలి, ఇది మైనస్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఇదేంటి? మైనస్ తీసుకోవాలి. -x² కోఎఫిషియంట్ ఎంత? b బై x³ కోఎఫిషియంట్ ఎంత? a. ఈ విధంగా వస్తుంది అన్నమాట. రెండోది ఏంటి? ప్రొడక్ట్ ఆఫ్ ది 2 జీరోస్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా. సో ఇది మైనస్ అయిపోయింది, నెక్స్ట్ ఇది తీసుకోవాలి. సో c/a. అది లాజిక్ మాట. నెక్స్ట్ మూడోది ఏంటి? ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా. సో ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇది మైనస్ తీసుకున్నాం, ఇది ప్లస్ తీసుకున్నాం. ఇప్పుడు మైనస్ తీసుకోవాలి. -b/a. సో ఇది 3 ఫార్ములాస్ మాట. సో అంటే మనకి దిస్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ పాలినామియల్స్ మాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ షార్ట్ కట్స్ చెప్తాను. షార్ట్ కట్స్ చూడండి. సో ఇప్పుడు మనం ఏంటంటే రిమైండర్ థీరం, ఫ్యాక్టర్ థీరం గురించి నేర్చుకోవాలి. రిమైండర్ థీరం, ఫ్యాక్టర్ థీరం. రిమైండర్ థీరం అంటే ఏంటి? ఏదైనా ఒక నెంబర్ని ఇంకొక నెంబర్తో డివైడ్ చేస్తే రిమైండర్ వస్తే దాన్ని రిమైండర్ థీరం అంటారు. ఇక్కడ కూడా అంతే. ఏదైనా ఒక పాలినామియల్ p ఆఫ్ xని లేదంటే f ఆఫ్ xని ఒక x - aతో డివైడ్ చేస్తే
మనకి కోషియంట్ క్యూ ఆఫ్ ఎక్స్ వస్తుంది. ఇక్కడ ఈ రెండు మల్టిప్లైస్ ఇది వస్తుంది. దీన్ని మనం సబ్ట్రాక్షన్ చేసాం అనుకోండి, రిమైండర్ వస్తుంది. ఇలాగ రిమైండర్ వస్తే దాన్ని రిమైండర్ థెరం అంటారు. అలా కాకుండా ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఎక్స్ మైనస్ అయితే డివైడ్ చేస్తే సో క్యూ ఆఫ్ ఎక్స్ కోషియంట్ వస్తుంది. ఇక్కడ రిమైండర్ 0 వస్తుంది అనుకోండి, అప్పుడు దీని ఫ్యాక్టర్ అంటారు. ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఎక్స్ మైనస్ అనేది ఫ్యాక్టర్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ అదే టైప్ అనమాట. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్కి లేదంటే పాలినామియల్కి ఎక్స్ ప్లస్ ఏ అనేది ఫ్యాక్టర్ అయితే అప్పుడు రిమైండర్ మనకి ఎఫ్ ఆఫ్ మైనస్ ఏ వస్తుంది. అంటే ఏంటి, ఎక్స్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ. సో అందులో వేసేయండి, ఎక్స్ బదులు మైనస్ వేస్తే అయిపోతుంది, అంతే, ఏం లేదు. దీన్ని ఈజ్ ఈక్వల్ టు 0 చేసి ఎక్స్ వాల్యూ ఏదైతే వస్తుందో అది ఇందులో వేస్తే అయిపోతుంది. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ షార్ట్ కట్స్ అన్నమాట. వాడు అంటాడు P of x is polynomial is divided by x minus a, then the remainder is f of a. P of x is divided by ax minus b, then the remainder same చేయాలి, x వాల్యూ కట్టాలి, is equal to 0 చేస్తే x వాల్యూ b by a, so f of b by a. సో ఇది డివిజన్ చేస్తే మైనస్ b by a, ఇది డివిజన్ చేస్తే a by b, ఇది డివిజన్ చేస్తే మైనస్ a by b. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, x power n minus a power n is divisible by x minus a for all n belongs to n. వాడు అడుగుతాడు, సో ఇది ఎక్స్ మైనస్ డివిజన్ చేయాలంటే ఎన్ వాల్యూ ఏం తీసుకోవాలని అంటాడు. అంటే ఏ న్యాచురల్ నెంబర్ ఏం తీసుకున్నా వద్దు. 1 తీసుకోండి, ఎక్స్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. 2 తీసుకోండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, ఏ ప్లస్ బి ఏ మైనస్ బి, సో ఏ మైనస్ బి క్యాన్సిల్. అంటే ఏ నెంబర్ తీసుకున్నా సరే మీకు పాసిబిలిటీ ఉంటుంది. అంటే ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ 2 మైనస్ అయితే న్యాచురల్ నెంబర్, 2 మైనస్ అయితే న్యాచురల్ నెంబర్. సో 2 ప్లస్లు అయితే ఆడ్ నెంబర్, 2 ప్లస్లు అయితే ఆడ్ నెంబర్. ఎలాగా 1 తీసుకుని అనుకోండి, ఎక్స్ ప్లస్ ఏ క్యాన్సిల్ అవ్వదు. 2 తీసుకుంటా అవ్వదు, 3 తీసుకుంటా అవ్వదు. ఎందుకంటే ఏ క్యూ ప్లస్ బి క్యూ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబీ ప్లస్ బి స్క్వేర్ రాయొచ్చు. అప్పుడు ఏ ప్లస్ బి క్యాన్సిల్, అందుకే ఆడ్ నెంబర్ అన్నమాట. నెక్స్ట్, 2 1 ప్లస్ 1 మైనస్ అయితే ఈవెన్ నెంబర్, అలా గుర్తుపెట్టుకోండి. 2 మైనస్లు అయితే న్యాచురల్ నెంబర్, సో 2 ప్లస్లు అయితే ఆడ్ నెంబర్, 1 ప్లస్ 1 మైనస్ అయితే ఈవెన్ నెంబర్. ఎందుకు ఈవెన్ నెంబర్ నేను 1 తీసుకోనుకోండి, ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ అవ్వదు. 2 తీసుకుంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, అప్పుడు ఏ ప్లస్ బి క్యాన్సిల్ అవుతుంది. సో ఆ విధంగా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, ఇక్కడ జీరోస్, సమ్ ఆఫ్ ది జీరోస్కి, ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్కి చాలా 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 మనకి షార్ట్ కట్స్ ఉంటాయి. ఇలాగ ఇస్తాడు అనుకోండి, ఏదైనా లాజిక్తో ఆలోచించండి. ఇక్కడ ఆల్ఫా బీటా ఉంది, ఇక్కడ ఆల్ఫా బీటా ఉంది. సో ఆల్ఫా బీటా కామన్ తీస్తే ఆల్ఫా ప్లస్ బీటా. సో మనకి ఇచ్చిన పాలినామియల్లోని ఆల్ఫా ప్లస్ బీటా తెలుస్తుంది, మనకి ఆల్ఫా ఇంటూ బీటా తెలుస్తుంది. ఇలా ఇస్తాడు అనుకోండి, అప్పుడు ఏంటి, బీటా ఎక్కడికి వెళ్తుంది, ఆల్ఫా ఇక్కడ వెళ్తుంది. అంటే పైన ఆల్ఫా ప్లస్ బీటా బై ఆల్ఫా ఇంటూ బీటా. అలా కాకుండా మనకి ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అడిగాడు అనుకోండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ నేను రాయొచ్చు, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab. ఎందుకు, ఇక్కడ ప్లస్ 2ab మైనస్ 2b క్యాన్సిల్ అయిపోతుంది కనుక. అంటే ఇది తెలుసు, ఇది తెలుసు. అంటే వాడు ఏది అడిగినా సరే మనకి తెలిసిన ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ని వాడేసి చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్ఫా బై బీటా ప్లస్ బీటా బై ఆల్ఫా అడిగాడు అనుకోండి. సో ఆల్ఫా ఇంటూ ఆల్ఫా, ఆల్ఫా స్క్వేర్, బీటా ఇంటూ బీటా, బీటా స్క్వేర్ బై ఆల్ఫా ఇంటూ బీటా. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఇదే కదా. ఈ వాల్యూ చేసిన తర్వాత దాన్ని ఆల్ఫా బీటాతో డివిజన్ చేస్తూ వస్తుంది. అలాగా చాలా అంటే చాలా ఫార్ములాస్ ఉంటాయి, అవన్నీ ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేయాలి. సో ఇవన్నీ రావాలంటే మన 9th క్లాస్లో ఉన్న ఫార్ములాస్ రావాలి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్, ఏ మైనస్ బి హోల్ క్యూబ్, ఏ క్యూ ప్లస్ బి క్యూ, ఏ క్యూ మైనస్ బి క్యూబ్, అలాగే మొత్తం అన్ని ఫార్ములాస్, ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్, ఇవన్నీ వస్తే మీకు చాలా ఈజీ అవుతుంది అన్నమాట ఇది. నెక్స్ట్, గ్రాఫ్స్, లీనియర్ పాలినామియల్. సో లీనియర్ పాలినామియల్ ఇది ఆరిజిన్ నుండి పాస్ అవుతుంది. అంటే ఏంటి, ఏఎక్స్ కానీ 5x కానీ 6x కానీ అలాగా. అంటే y ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ కానీ y ఈజ్ ఈక్వల్ టు 5x ఇలా ఉంటే దాన్ని మనం లీనియర్ పాలినామియల్ అంటాం. అలా కాకుండా మీకు చెప్పాను కదా 5x + 2 5x - 3 ఉంటే అప్పుడు మనకి ఇది y యాక్సిస్ని 0, b దగ్గర, xని -b/a, 0 దగ్గర మనకి ఇంటర్సెక్ట్ చేస్తుంది. అంటే మీకు ఏం అడుగుతాడంటే లీనియర్ పాలినామియల్ ఈజ్ డాష్ అంటాడు. ఇట్ ఈస్ ఏ స్ట్రైట్ లైన్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ ఆరిజిన్ ఆర్ నాట్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అంతే. క్వాడ్రాటిక్ పాలినామియల్ x² కోఎఫిషియంట్ 0 అయితే, >0 అయితే గ్రాఫ్ అనేది పారాబోలా పైకి ఉంటుంది. సో ఇది 2 zeros లేదంటే 1 0 లేదంటే నో 0. అంటే ఒక
పారాబోలా కానీ లేదంటే క్యూబిక్ పాలినామియల్ కానీ లేదంటే ఏదైనా సరే ఎక్స్ యాక్సిస్ని ఎన్నిసార్లు ఇంటర్సెక్ట్ చేస్తుందో అన్ని జీరోస్ ఉంటాయి అన్నమాట. వాడు ఒక డయాగ్రామ్ ఇచ్చి ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ది జీరోస్ అంటారు, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ది జీరోస్ అంటారు. సో మనకి ఎక్స్ యాక్సిస్ ఎన్నిసార్లు ఇంటర్సెక్ట్ చేస్తుందో అన్ని జీరోస్ ఉంటాయి. ఇక్కడ 2 సార్లు కనుక 2 జీరోస్, ఇక్కడ ఒకసారి కనుక 1 జీరో, ఇక్కడ అసలు ఎక్స్ యాక్సిస్ టచ్ చేయట్లేదు కనుక నో జీరో అన్నమాట. అదే ఒకవేళ కోఫిషియంట్ అనేది ఏ లెస్ దాన్ 0 అనుకోండి, అప్పుడు గ్రాఫ్ కిందకు ఉంటుంది. ఏంటి సార్ ఏ అంటే మనకి స్టాండర్డ్ ఫామ్ ఏంటి, ax² + bx + c. ఈ x² కోఫిషియంట్ అనేది గ్రేటర్ దాన్ 0 అయితే గ్రాఫ్ పారాబోలా పైకి ఉంటుంది, ఏ లెస్ దాన్ 0 అయితే పారాబోలా కిందకు ఉంటుంది అన్నమాట. సో కనుక కిందకు ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్యూబిక్ పాలినామియల్. సో ఇక్కడ 3 జీరోస్ ఉన్నాయి, ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి, ఇక్కడ 3 జీరోస్ ఉన్నాయి. సో అంటే మనకి 2 సార్లు కట్ చేస్తే అది పారాబోలా, ఇలాగా మనకి 3 లాగా వస్తే ఇది కర్వ్ వస్తే మనకి అది క్యూబిక్ పాలినామియల్. అంటే పారాబోలా వస్తే అది క్వాడ్రాటిక్, స్ట్రేట్ లైన్ వస్తే అది లీనియర్. ఈ 2 తప్పించి ఏది వచ్చినా సరే అది క్యూబిక్. ఇందులో బై క్వాడ్రాటిక్ కూడా ఉంటుంది. బై క్వాడ్రాటిక్ అంటే డిగ్రీ 4 మాట, బై అంటే 2, క్వాడ్రాటిక్ అంటే 2. సో బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కూడా ఉంటాయి. అయితే మనకి అది హై లెవెల్ కనుక జస్ట్ వాట్ ఇస్ ద డిగ్రీ ఆఫ్ బై క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాడు. బై క్వాడ్రాటిక్ అంటే 4 పెట్టాలన్నమాట. సో డిగ్రీ అంతా 4 పెట్టాలి. సో ఇది ఫ్రెండ్స్, గ్రాఫ్స్ కూడా అయిపోయింది మనకి. సో పాలినామియల్ కాన్సెప్ట్ మాట. ఈ కాన్సెప్ట్ సంబంధించిన ఇంకా డెప్త్లోని బిట్స్ తయారు చేసి మీకు ఈరోజు గ్రాండ్ టెస్ట్ పెడతాను. సో గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. ఆల్రెడీ ఫస్ట్ గ్రూప్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను, దాంట్లో జాయిన్ అవ్వండి. సో మీకు అన్ని కూడా మ్యాథ్స్ ఫ్రీయే, ఫిజిక్స్ ఫ్రీయే, కెమిస్ట్రీ ఫ్రీయే. ఓన్లీ జూమ్ క్లాసెస్ మాత్రమే మీకు అమౌంట్ అనేది స్మాల్ అమౌంట్. ఎందుకంటే నేను 1000 బిట్స్ చాలా అంటే చాలా టైం తీసుకొని రాస్తున్నాను. నెక్స్ట్ నా యొక్క టైం చాలా స్పెండ్ చేసి సో మీకు రోజుకి ఒక 1.5 అవర్ అంటే 1 అవర్ మీకు క్లాస్ ఉంటుంది, హాఫ్ అన్ అవర్ డౌట్స్ క్లారిఫికేషన్ ఉంటుంది, 7:30 to 8:30 క్లాస్ ఉంటుంది, 8:30 to 9 డౌట్స్ క్లారిఫికేషన్ ఉంటుంది. అంటే మీరు నాతో లైవ్లో ఇంటరాక్ట్ అవ్వచ్చు. మీ యొక్క డౌట్స్ ఏమున్నా సరే నాతో మీరు మ్యాథమెటిక్స్ సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా సరే నేను క్లారిఫై చేస్తాను. కనుక దానికోసం మీరు ఖచ్చితంగా జూమ్ క్లాస్ జాయిన్ అవ్వాలి. సో లేదు సార్ జూమ్ క్లాస్ మీరు జాయిన్ అవ్వాలని అంటే ఈ ఫ్రీ కోచింగ్ అనేది ఎనఫ్, కాకపోతే 5000 ర్యాంక్ వస్తుంది. సో మీకు మంచి గవర్నమెంట్ కాలేజ్ కావాలంటే, మీ ఇంటి పక్కన కాలేజ్ రావాలంటే, మంచి ర్యాంక్ వస్తే మనకి మంచి కాలేజ్ అనేది వస్తుంది. ఇంకా ఆలోచించకనా. సో మంచి కామెంట్స్ ఉన్నాయి. అదేవిధంగా వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.